ఆల్ రైట్, రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా. రైట్, భారతదేశంలో నదీ వ్యవస్థ గురించి ఏపీపీఎస్సీ కానీ అటు టీజీపీఎస్సీలో కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రైట్, ఈరోజు ఈ రివర్ సిస్టమ్ టాపిక్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడదాం. సో నోట్స్లు తీసుకోండి, చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. ఓకే, రైట్. రివర్ జలశక్తి మినిస్ట్రీ, ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ప్రకారం ఓకే, ఇండియాలో రైన్ఫాల్, యావరేజ్ రైన్ఫాల్ ఎలా ఉంటుందంటే, యావరేజ్ రైన్ఫాల్ సగటు వర్షపాతం అంటామన్నమాట. సో యావరేజ్గా మన రైన్ఫాల్ ఇండియాలో ఎంత అంటే 120 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఈ నెంబర్స్ అని, ఈ న్యూమరికల్స్ అన్ని మనకి జలశక్తి మినిస్ట్రీ అనేది రిలీజ్ చేసింది. ఓకే, ఇండియాలో యావరేజ్ రైన్ఫాల్ సో ఇలా మాట్లాడతాం యాక్చువల్గా. సో నియర్లీ ఇట్ ఈస్ అబౌట్ 120 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, అయితే ఇండియా మొత్తం మీద మనకి అవైలబుల్గా ఉన్న వాటర్ ఎంత అంటే ఇక్కడ 3880 బిలియన్ క్యూబిక్ మీటర్స్, BCM అంటాం అనమాట. ఓకే, సో భారతదేశంలో మనకి యాన్యువల్గా అవైలబుల్ వాటర్ ఎంతంటే 3880 బిలియన్ క్యూబిక్ మీటర్స్. ఓకే, సో ఇందులో ఈ 3880 క్యూబిక్ సెంటీమీటర్స్లో బిలియన్ క్యూబిక్ మీటర్స్లో మనకి సో మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే నదీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి నదుల్లో ప్రవహించే వాటర్ ఎంత ఉంటుంది కదా. సో ఇందులో భారతదేశంలో నదుల్లో ఎంత నీరు ప్రవహిస్తుంది అనేది కావాలా. సో ఇట్ ఈస్ అబౌట్ 1990 బిలియన్ క్యూబిక్ మీటర్స్. భారతదేశ నదుల్లో ప్రవహించే నీరు ఎంత అంటే 1990 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అన్నమాట. ఓకే, క్లియర్ కదా. సో ఇదంతా ఈ న్యూమరికల్స్ అన్ని జలశక్తి మినిస్ట్రీ అనేది రిలీజ్ చేసింది అని మాట్లాడతాం. రైట్, నెక్స్ట్ ఇట్ ఈస్ 1951 ప్రకారం, అకార్డింగ్ టు 1951 36.1 crore. ఇదేంటంటే పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ ఇన్ 1951 36.1 crore అనమాట. సో అప్పుడు పర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంటుంది అంటే, నీటి లభ్యత అంటాం దాన్ని, నీటి లభ్యత, తలసరి నీటి లభ్యత అంటాం అన్నమాట. అంటే పర్ హెడ్ మనిషికి ఎంత వాటర్ అవైలబిలిటీ ఉందంటే 5178 క్యూబిక్ మీటర్స్ అన్నమాట. ఇది క్యూబిక్ మీటర్లు. ఓకే, 1951లో ఉన్న జనాభా ప్రకారం 36.1 crore తలసరి నీటి లభ్యత ఎంతంటే 5178 క్యూబిక్ మీటర్స్ అన్నమాట. సో అది 2025 వచ్చేప్పటికి, సో ప్రజెంట్ ఇప్పటికి ఇట్ ఈజ్ 1434 క్యూబిక్ మీటర్స్. 2025 వచ్చేటప్పుడు చూడండి ఎక్కడ ఎంత ఉందో చూడు. సో ఇక్కడ 36.1 crore వెళ్ళి అప్పుడు పాపులేషన్ బేస్ చేసుకుని వాటర్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది, అంటే 5000 క్యూబిక్ మీటర్స్ వరకు ఉంది. బట్ ఇక్కడ 2025 వచ్చేవాటికి అబౌవ్ 140 పాపులేషన్ ఉంది కాబట్టి వాటర్ అవైలబిలిటీ అనేది చాలా తగ్గిపోద్ది. కాబట్టి వాటర్ అవైలబిలిటీ ఎంత అంటే ఇక్కడ పర్ క్యాపిటా తలసరి నీటి లభ్యత ఎంత అంటే 1434 అనమాట. ఓకే, రైట్, క్యూబిక్ మీటర్స్. ఇది 2051కి వచ్చేటప్పటికి సో ఇక్కడ 5000 కాస్ట్ 1400 అయింది. ఈ 1400 2051 వచ్చేటప్పటికి ఎంత అయిపోద్ది అంటే 1200, అప్రాక్సిమేట్గా 1200 క్యూబిక్ మీటర్స్ అవుద్దని చెప్పి అంచనా అనమాట, ఎస్టిమేషన్ అనమాట. ఓకే, సో ఇది వాటర్ నెంబర్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, సో NCRP అంటాం ఇక్కడ, నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అంటాం, NRCP అని పిలుస్తాం అనమాట. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అంటాం. సో నేషనల్ రివర్స్ని కన్జర్వ్ చేసే ప్రోగ్రామ్ అనమాట ఇది. ఇందులో 2023 సెప్టెంబర్ కల్లా ఎన్ని ఉన్నాయంటే ఇందులో 35 రివర్స్ ఉన్నాయన్నమాట. 35 నదులు అనేవి ఇందులో చేర్చడం జరిగింది. ఓకే, సో దీన్ని ఏమని పిలుస్తామంటే నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, రైట్, బాగానే ఉంది. సో నదుల గురించి అధ్యయనం చేసేదాన్ని ఏమని పిలుస్తామంటే వాటమాలజీ అంటాం, వాటమాలజీ. ఓకే, ద స్టడీ ఆఫ్ రివర్స్ ఇస్ వాటమాలజీ. ఓకే, నెక్స్ట్ వరల్డ్ వాటర్ డే ఇప్పుడు
వరల్డ్ వాటర్ డే మార్చ్ 22 అంటాం. సో ప్రతి సంవత్సరం కూడా వాటర్ డే ఇక్కడ ఏమైపోద్దంటే దానికి ఒక థీమ్ ఇస్తారనమాట. ఒక థీమ్ పెట్టుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. సో 2025 ఈ సంవత్సరంలో, సో 2025 థీమ్ ఏంటంటే ఇక్కడ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ అంటాం దాన్ని. గ్లేషియర్స్ అంటే తెలుసుగా, హిమనీయ నదాలు అంటాం. సో దాని ప్రిజర్వేషన్ అనమాట. సో ఇది 2025 వరల్డ్ వాటర్ డేకి సంబంధించి థీమ్, ఇతివృత్తం అంటాం దాన్ని తెలుగులో. ఓకే, వరల్డ్ రివర్ డే ప్రపంచ నదీ దినం. వాటర్ డే గురించి తెలుసుకున్న మార్చ్ 22 అని తెలుసు అందరికి కూడా. సో వరల్డ్ రివర్ డే ఎప్పుడు కామెంట్ చేయి. సో వరల్డ్ రివర్ డే ఎక్కడంటే ఇక్కడ సెప్టెంబర్ లాస్ట్ సండేని వరల్డ్ రివర్ డే కింద సెలబ్రేట్ చేస్తారనమాట. ఓకే, సో దీనికిలాగే ఇండియన్ రివర్ వీక్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇండియన్ రివర్ వీక్, భారతదేశ నదీ వారం అంటాం. ఇండియన్ రివర్ వీక్ అని పిలుస్తాం. ఇది నవంబర్ 24 నుంచి 27 వరకు ఉంటుంది అనమాట. నవంబర్ 24 టు నవంబర్ 27 వరకు ఉన్నదాన్ని ఏమని పిలుస్తామంటే ఇండియన్ రివర్ వీక్ అంటాం. ఓకే, భారతదేశ నదీ వారం అంటాం దాన్ని. ఓకే, ఇది సో రివర్స్కి సంబంధించి అసలు వాటర్ అవైలబిలిటీ. రైట్, నెక్స్ట్ ఇక్కడ నదీ వ్యవస్థ అని మాట్లాడుతున్నాం, రివర్ సిస్టమ్ అని మాట్లాడుకుంటున్నాం. అసలు వాట్ ఈజ్ ద రివర్ సిస్టమ్? అసలు నదీ వ్యవస్థని ఎప్పుడు అంటాం, దేన్ని అంటాం నదీ వ్యవస్థని? ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇది ఒక ప్రధాన నది ఉంది, ఇట్ ఈస్ అ మెయిన్ రివర్. ఇది ఒక ప్రధాన నది ఉంది. సో ఇందులో కొన్ని ట్రిబ్యూటరీస్ కలిసిపోతున్నాయి, కొన్ని ఉపనదులు కలుస్తున్నాయి ఇందులో. ఓకే, రైట్, కొన్ని ఉపనదులు కలిసిపోతున్నాయి ఇందులో. సో వీటిలో మళ్ళీ చిన్న చిన్న కాలువలు కలుస్తాయి, ఏర్లు కలిసిపోతాయి, సెల ఏర్లు. సో ఇలాంటివన్నిటిని కలిపి ఏమని పిలుస్తామంటే మనము నదీ వ్యవస్థ, రివర్ సిస్టమ్ అంటాం అన్నమాట. ఓకే, ఒక ప్రధాన నదిలో కలిసిపోయేదానికి ఉపనదులు, కాలువలు, వాగులు, వంకలు, సెలయేర్లు, ఓకే, ఈ కెనాల్స్, ఈ స్ట్రీమ్స్ అన్నిటిని కలిపి ఏమని పిలుస్తామంటే మనము రివర్ సిస్టమ్ అంటాం అన్నమాట. ఓకే, రైట్. ఇది ఇక్కడ ఇంకొక టర్మ్ గురించి కూడా మాట్లాడాలా. ఇంకొక టర్మ్ ఏంటంటే ఇక్కడ రివర్ క్యాచ్మెంట్ ఏరియా అంటాం. దీన్ని నదీ పరివాహక ప్రాంతం అంటాం. దీన్ని నదీ పరివాహక ప్రాంతం. సో నదీ వ్యవస్థ అంటే ఏంటో చూసాం ఇక్కడ. రివర్ సిస్టమ్ అంటే అన్నిటిలో కలిసే స్ట్రీమ్స్ మొత్తాన్ని నదీ వ్యవస్థ అంటున్నాం. నదీ పరివాహక ప్రాంతం అంటే ఏంటి చూడు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇది ఒక మెయిన్ స్ట్రీమ్, ప్రధాన నది. సో దీంట్లో కొన్ని ఉపనదులు కలిసిపోతున్నాయని చెప్పుకున్నాం. అలాగే చిన్న చిన్న ప్రవాహాలు కూడా కలిసిపోతున్నాయని మాట్లాడుకున్నాం. అయితే ఈ మెయిన్ రివర్కి ఎక్కడి నుంచి అయితే, ఏ ఏరియా నుంచి అయితే వాటర్ వస్తుందో ఆ ఏరియా మొత్తాన్ని ఏమని పిలుస్తామంటే నదీ పరివాహక ప్రాంతం అంట. అర్థమవుతుందా? మెయిన్ రివర్కి ఏ ఏరియా మొత్తం నుంచి అయితే వాటర్ అనేది సప్లై అవుతుందో ఆ ఏరియా మొత్తం దేని పరివాహక ప్రాంతం అంటే ఈ మెయిన్ రివర్కి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా అన్నమాట. అది పరివాహక ప్రాంతం అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం, మాట్లాడదాం. ఓకే, సో ఇది నదీ పరివాహక ప్రాంతం గురించి, ఇదేమో నదీ వ్యవస్థ గురించి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ దేని గురించి మాట్లాడాలంటే, సో బేస్డ్ ఆన్ ఆరిజిన్ బేస్ చేసుకుని అనువర్తిత నదులు అంటాం. విచ్ మీన్స్ సబ్సీక్వెంట్ రివర్స్ అంటాం. అనువర్తి నదులు అని పిలుస్తాం అన్నమాట. ఇక్కడ ఏమైపోద్దంటే ఒక ఏన్షియంట్ ల్యాండ్ ఫామ్ ఉంటుంది, ఒక ప్రాచీన భూస్వరూపం ఉంటుంది అన్నమాట. ప్రాచీన భూస్వరూపం, ఏన్షియంట్ ల్యాండ్ ఫామ్ ఉంది. సో ఇక్కడ
డ్యూ టు ద రివర్ వాటర్ డ్యూ టు ద రైన్ఫాల్, వర్షపాతం వల్ల ఏమైపోద్ది అంటే ఇక్కడ నుంచి ఒక ప్రవాహం స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇలా ప్రవహించే నదులను ఏమని పిలుస్తామంటే అనువర్తిత నదులు అంటాం. అర్థమైందా? ప్రాచీన భూస్వరూపం మీద వర్షపాతం వల్ల ఏర్పడ్డ ప్రవాహాన్నే సబ్సిక్వెంట్ రివర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి ఉంది, కృష్ణ ఉంది. ఓకే, గోదావరి ఉంది, కృష్ణ ఉంది, పెన్నా, కావేరి. సో ద్వీపకల్పపేట భూమి మీద ఉన్న నదులు, పెనిన్సులర్ ప్లాట్యూ మీద ఉన్న రివర్స్ అన్నీ కూడా ఈ సబ్సిక్వెంట్ రివర్స్ అని మాట్లాడుకుంటాం అనమాట. రైట్. సో ఇలాగే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇది అనువర్తి నదులు కదా, పూర్వానువర్తి నదులు, పూర్వానువర్తి నదులు అంటాం. ఇంగ్లీష్లో దీన్నే యాంటీసిడెంట్ రివర్స్ అంటాం. ఓకే, సో ఇవి చూడండి. ఇందాక ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ల్యాండ్ ఫామ్ ఉంది, ఏన్షియంట్ ల్యాండ్ ఫామ్ దగ్గర వర్షపాతం వల్ల స్టార్ట్ అయిన స్ట్రీమ్ అది. బట్ ఇక్కడ ఈ ల్యాండ్ ఫామ్ అనేది ఫార్మ్ అవ్వక ముందు నుంచే ఈ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ద రివర్ ఫ్లోయింగ్ బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఫామ్. అక్కడ భూస్వరూపం అనేది ఏర్పడడానికంటే ముందు నుంచి కూడా ఈ రివర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. దాన్నే పూర్వానువర్తి నదులు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే నీకు సింధు ఉంది, సింధు రివరు, గంగా రివరు, బ్రహ్మపుత్ర. సో ఈ మూడు కూడా ఎగ్జాంపుల్, ఈ మూడు కూడా హిమాలయాల్లో స్టార్ట్ అవుతాయి. హిమాలయ పర్వతాల్లో పుట్టినవే ఈ మూడు, సింధు, బ్రహ్మపుత్ర, గంగా నది. సో పాయింట్ ఏంటంటే హిమాలయాలు పుట్టేదానికంటే ముందే ఈ నదులు పుట్టాయి. అర్థమైందా? సో అందుకే వీటిని ఏమని పిలుస్తామంటే యాంటీసిడెంట్ రివర్స్ అంటాం అన్నమాట. క్లియర్? రైట్. సో ఇది 2 టైప్స్ ఆఫ్ రివర్స్ గురించి. నెక్స్ట్ ఇందాక రివర్ క్యాచ్మెంట్ ఏరియా అనుకున్నాంగా. రివర్ క్యాచ్మెంట్ ఏరియాని బేస్ చేసుకుని రివర్స్ని కొన్ని క్లాసుల కింద క్లాసిఫై చేశారు. ఓకే, బేస్డ్ ఆన్ రివర్ క్యాచ్మెంట్ ఏరియా, నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే 20,000 చదరపు కిలోమీటర్లు, 20,000 కిలోమీటర్ స్క్వేర్. సో ఒక రివర్ క్యాచ్మెంట్ ఏరియా కన్నా 20K 20,000 చదరపు కిలోమీటర్లు ఉందనుకోండి, దాన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ ప్రధాన నది. ఇట్ ఈజ్ అ మేజర్ రివర్ అంటాం దాన్ని, ప్రధాన నది అంటాం. సో ఇలాంటి మేజర్ రివర్స్ ఇండియాలో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయి. అంటే 20,000 చదరపు కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న నదులు భారతదేశంలో 14 ఉన్నాయి ప్రజెంట్. ఇట్ ఈస్ 14. సో 14 ఏందో చూడు ఒకసారి పైన. సో స్టార్టింగ్లో సింధు ఉంది, దాని తర్వాత గంగా ఉంది, దాని తర్వాత బ్రహ్మపుత్ర ఉంది. ఓకే, బ్రహ్మపుత్ర, తపతి ఉంది, నర్మదా ఉంది, సబర్మతి కింద మహీ రివర్ ఉంది, దాని పక్కనే మహానది ఉంది, దాని తర్వాత సుబర్ణరేఖ, దాని తర్వాత బ్రాహ్మణి రివర్, దాని తర్వాత నర్మదా తపతి అయిపోయాగా, దాని తర్వాత గోదావరి, దాని తర్వాత కృష్ణ తర్వాత పెన్నా తర్వాత కావేరి. ఓకే, సో ఈ 14 కూడా ఏ నదులు అంటే ప్రధాన నదులు. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నాట్ అ మేజర్ రివర్. సో మేజర్ రివర్ అనగానే నీ కాన్సెప్ట్లో ఇక్కడ ద రివర్ క్యాచ్మెంట్ ఏరియా అబౌట్ 20,000 కిలోమీటర్ స్క్వేర్. ఓకే, సో అలాంటివి 14 ఉన్నాయన్నమాట. రైట్. సో ఇందులో ఎక్కువ రివర్ క్యాచ్మెంట్ ఏరియా పర్సెంటేజ్ ఎవరిదంటే ఈ గంగా నది అనమాట. ఇట్ ఈస్ అబౌట్ 26.2%. ఓకే, సో రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్లో పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే గంగా నది 26.2% అంటాం అనమాట. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో సింధు ఇట్ ఈస్ అబౌట్ 9.8% ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే గోదావరికి ఇక్కడ
9.5%. 9.5%. సో ఇది 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న నదులు, వాటి పర్సంటేజ్లు, వీటిని మేజర్ రివర్స్ అంటాం. అయితే మరి 20,000 కాకుండా 20,000 కాకుండా 20,000కి 2,000కి మధ్య ఉంటే the river catchment area between 20,000 and 2,000 k. So they will be called as medium rivers. Medium rivers. మధ్య తరహా నదులు అంటాం, మధ్య తరహా నదులు అంటాం. సో ఇలా కూడా కాదు, ఇంత కూడా లేదు, రివర్ క్యాచ్మెంట్ ఏరియా అంత కూడా లేదు అనుకో. ఒకవేళ ఎంత ఉంది అంటే 2,000 కానీ 2,000 కంటే తక్కువగానే ఉన్నాయన్నమాట. సో దే ఆర్ కాల్డ్ స్మాల్ రివర్స్. స్మాల్ రివర్స్ అంటాం అనమాట, చిన్న తరహా నదులు అనమాట ఇవన్నీ. ఓకే, సో కాన్సెప్ట్ అంతా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రివర్ క్యాచ్మెంట్ ఏరియా. క్లియర్ కదా? రివర్ క్యాచ్మెంట్ ఏరియాని బేస్ చేసుకుని ఈ క్లాసిఫికేషన్ అంతా, రైట్. నెక్స్ట్ దీని తర్వాత ఆరిజిన్ బేస్ చేసుకుని, అంటే ఒక నది యొక్క పుట్టుకను బేస్ చేసి రివర్స్ అనేవి కొన్ని రకాలుగా క్లాసిఫై చేశారనమాట. అదేంటో చూద్దాం ఒకసారి. ఇందులో ఫస్ట్ హిమాలయ నదులు అంటాం, హిమాలయన్ రివర్స్ అంటాం, హిమాలయన్ రివర్స్. రెండు ద్వీపకల్ప నదులు అంటాం, ద్వీపకల్ప నదులు. పెనిన్సులార్ రివర్స్ అంటాం, పెనిన్సులార్ రివర్స్. మూడోది అంతర్భూభాగ నదులు, అంతర్భూభాగ నదులు. ఇన్లాండ్ రివర్ సిస్టమ్ అంటాం దీన్ని, ఇన్లాండ్ రివర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎడారి నది అంటాం, ఎడారి నదులు, ఎడారి నదులు. లేకపోతే దీన్నే పరస్థానీయ నదులు అంటారు, పరస్థానీయ నదులు అని పిలుస్తాం. దీన్ని ఎక్సోటిక్ రివర్స్ అంటారు, ఎక్సోటిక్ రివర్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ బేస్డ్ ఆన్, ఇవన్నీ దేని మీద బేస్ చేసి క్లాసిఫై చేశారంటే ఆరిజిన్, దాని పుట్టుక మీద అన్నమాట. అంటే ఏ ప్రాంతాల్లో పుట్టేవి అన్న కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని క్లాసిఫై చేసినవి. అయితే ఇక్కడ ఫస్ట్ హిమాలయన్ రివర్ చూసుకుంటే, ఇవి ఇండియాలో హిమాలయ పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పుట్టిన నదులు అన్నమాట. ఓకే, సో హిమాలయాల్లో పుట్టిన నదుల్ని హిమాలయన్ రివర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సింధు ఉంది, బ్రహ్మపుత్ర ఉంది, గంగా ఉంది. గంగా, సింధు, బ్రహ్మపుత్ర, సో ఇవన్నీ కూడా హిమాలయన్ రివర్స్ అన్నమాట. సో వీటికి స్పెషాలిటీ ఏంటంటే, ఇవి హిమాలయాల్లో 365 days కూడా 365 రోజులు కూడా సంవత్సరం పొడుగునా ప్రవహిస్తూనే ఉంటాయి. ఓకే, సో అలా ప్రవహించడం వల్ల వీటిని ఏమని పిలుస్తామంటే జీవ నదులు అంటాం, జీవ నదులు అని పిలుస్తారు. ఏవంటే ఈ హిమాలయన్ రివర్స్. ఓకే, పెరీనియల్ రివర్స్ అంటాం ఇంగ్లీష్లో, పెరీనియల్ రివర్స్ అని పిలుస్తాం. బికాజ్ యాన్యువల్ ఇయర్ మొత్తం అవి ఫ్లో అవుతూనే ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇది హిమాలయన్ రివర్స్ గురించి. దీంతో పాటు ఈ రివర్స్ అనేవి ఫ్లో అయ్యేటప్పుడు వి షేప్లో పెద్ద పెద్ద గార్జెస్ని ఏర్పాటు చేస్తాయి అన్నమాట. వి షేప్లో గార్జ్, లోయల్ అంటాం. లోయల్ని ఏర్పాటు చేసేవి ఏవంటే ఈ హిమాలయన్ రివర్స్. ఇవి ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ట్రాన్స్పోర్ట్, రవాణా చేసేయడానికి ఎక్కువ అనుకూలంగా ఉండే రివర్స్ ఏదంటే హిమాలయన్ రివర్స్ అన్నమాట. ఓకే, సో ఇది హిమాలయన్ రివర్స్ గురించి. నెక్స్ట్ పెరీనియల్ రివర్స్, పెనిన్సులార్ రివర్స్, ద్వీపకల్ప నదులు అంటాం. ఇవి చూడండి, ద్వీపకల్ప నదులు అనేవి సంవత్సరం పొడవునా ప్రవహించు. ఇవి వర్షాల మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. దే ఆర్ బేస్డ్ ఆన్ రైన్స్. వర్షాధార నదులు అంటాం అందుకు వీటిని. ఓకే, వర్షాధార నదులు, రెయిన్ బేస్డ్ రివర్స్ అన్నమాట. వర్షాలు ఉంటే ప్రవహిస్తాయి, వర్షాలు లేకపోతే ప్రవహించు. అది వీటి స్పెషాలిటీ. ఓకే, బట్ హిమాలయన్ రివర్స్ అలా కాదు, 365 days ప్రవహిస్తూనే ఉంటాయి. ఓకే, రైట్. సో దీనికి ఈ ద్వీపకల్ప నదుల ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి. సో ఇవన్నీ పెనిన్సులర్ రివర్స్ అని మాట్లాడతాం అన్నమాట. సో ఇవి స్ట్రైట్గా
వి షేప్ గార్జెస్ ఏర్పాటు చేస్తాం, పెద్ద పెద్ద లోయలు ఏర్పాటు చేస్తామని మాట్లాడుకున్నాం హిమాలయన్ రివర్స్ అనేది. బట్ అలా కాదు, స్ట్రైట్గా ఫ్లో అయిపోతాయి అనమాట. సో ట్రాన్స్పోర్ట్కి అంత అనుకూలంగా ఉండదు ఇది. ట్రాన్స్పోర్ట్ రవాణాకి పెద్దగా అనుకూలంగా లేనివి ఏవంటే ద్వీపకల్ప నదులు అనమాట. ఓకే రైట్. 2 అంతర్భూభాగ నదులు, ఇన్లాండ్ రివర్స్ అంటాం ఇట్లు. సో అంతర్భూభాగ నది అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక వాటర్ సోర్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలో స్టార్ట్ అయిపోయి ఒక స్ట్రీమ్ అనేది, ఒక నీటి ప్రవాహం అనేది వాటర్ సోర్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలో స్టార్ట్ అవుద్ది. ఇలాగా స్టార్ట్ అయ్యి ఫ్లో అవుతూ వెళ్ళి ఏమైపోద్ది అంటే సడన్గా ఏదన్నా ఎడారి ప్రాంతంలో కానీ, అంటే ఇసుక నెలలో కానీ, లేకపోతే ఉప్పు నీటిలో కానీ, అంటే సరస్సుల్లో కానీ ఇలాంటి వాటిలో కలిసిపోయింది అనుకోండి. అలాంటి దీన్ని ఏమని పిలుస్తామంటే అంతర్భూభాగ నది అంటాం, ఇన్లాండ్ రివర్ అంటాం. ఓకే, ఇండియాలో ఇన్లాండ్ రివర్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో లూనీ రివర్ ఉంటుంది. లూనీ అదొక అంతర్భూభాగ నది. నెక్స్ట్ బానీ రివర్ ఉంటుంది. లూనీ, బానీ అండ్ గగ్గర్ నది అంటాం. ఓకే, ఈ 3 కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే అంతర్భూభాగ నదులకు ఎగ్జాంపుల్ అనమాట. ప్రపంచం మొత్తం మీద లార్జెస్ట్ ఇన్లాండ్ రివర్ ఏంటంటే ఓల్గా రివర్ అంటాం. ఇది ఎక్కడ ఉందంటే రష్యాలో ఉంటుంది. రష్యాలో ఓల్గా రివర్ అనమాట. రైట్, అది హిమాలయన్, పెనిన్సులార్ అండ్ ఇన్లాండ్ రివర్స్ కోసం. సో లాస్ట్ వచ్చేసరికి ఎడారి నదులు, ఎక్సోటిక్ రివర్స్ అనమాట. ఎక్సోటిక్ రివర్ అంటే ఏంటో చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సోటిక్ రివర్, సో ఏదన్నా వాటర్ సోర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పుట్టి, నీరు ఎక్కువగా లభించే ప్రాంతంలో పుట్టి అక్కడి నుంచి వెళ్ళి ఎడారి గుండా ప్రయాణించింది అనమాట. ఇట్ ఫ్లోస్ త్రూ ద డిజర్ట్. ఇది ఎడారి గుండా ప్రవహిస్తుంది. సో ఎడారిలోంచి ప్రవహించి ఆ ప్రాంతానికి నీటి సరఫరా చేసేదని ఏమని పిలుస్తామంటే ఎక్సోటిక్ రివర్ అంటాం. మరి ఇండియాలో అలాంటి రివర్ ఉందా అంటే ఉంది. సో దాన్ని ఏమని పిలుస్తామంటే సింధు రివర్. యాక్చువల్గా సింధు రివర్ పాకిస్తాన్లో థార్ డిజర్ట్ త్రూ ట్రావెల్ చేసిద్ది అనమాట. థార్ డిజర్ట్ ఉంది కదా, సో అది పాకిస్తాన్లో ఉంటుంది, ఇండియాలో ఉంటుంది. ఇండియాలో 85% ఉంటుంది థార్ డిజర్ట్, పాకిస్తాన్లో 15% ఉంటుంది థార్ డిజర్ట్. సో 15% డిజర్ట్ త్రూ ప్రయాణించే పెద్ద నది ఏంటంటే సింధు నదే. ఓకే రైట్. సో ఇవి ద ఆరిజిన్ బేస్ చేసుకుని క్లాసిఫై చేసిన రివర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ రివర్ ఏంటంటే సింధు. ఓకే, సో సింధు రివర్ గురించి మాట్లాడదాం. సింధు అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట. సంస్కృత పదం వర్డ్. ఓకే, సో దీన్ని టిబెట్లో ఏమని పిలుస్తారంటే సింధు నదిని టిబెట్లో సింగి జాంగ్బో అంటాం అనమాట. ఓకే, సో టిబెట్లో సింధు నదిని ఎందుకు పిలుస్తారు అని అంటే, సో సింధు నది ఎక్కడ స్టార్ట్ అయిపోద్ది అంటే ఇక్కడ. ఓకే, ఇట్ ఈజ్ టిబెట్ అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే మానస సరోవర్ అని పిలుస్తాం. మానస సరోవర్. ఓకే, కైలాష్ మౌంటైన్స్ అనమాట ఇవి. కైలాష్ మౌంటైన్స్లో మానస సరోవర్ దగ్గర ఒక పాస్ ఉండిద్ది అనమాట. దాన్ని ఏమని పిలుస్తామంటే బొకార్చు పాస్ అంటాం. బొకార్చు. రైట్, ఈ పాస్ దగ్గర స్టార్ట్ అయిపోతుంది ఏదంటే సింధు రివర్. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఇలా పైనుంచి ఇలాగ వాయువ్య దిశలో ట్రావెల్ చేస్తుంది అనమాట. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఇలాగొచ్చి ఇక్కడ ఏరియా ఉంది చూడు, దీన్ని ఏమని పిలుస్తామంటే దెమ్ చౌక్ అంటాం. దెమ్ చౌక్ అని పిలుస్తాం దీన్ని. ఈ దెమ్ చౌక్ ఏరియాలో ఇండియాలోకి ఎంటర్ అవుద్ది అనమాట. అంటే ఇక్కడ లడాఖ్లోకి ఎంటర్ అయిపోద్ది. ఎంటర్ అయిపోయి ఇలా ట్రావెల్ చేస్తూ ఇక్కడ. సో ప్రపంచంలో హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి కొన్ని, వాటిల్లో ఒకటే ఇక్కడ ఉంటుంది అనమాట. రైట్, దీన్ని నంగ పర్బత్ అంటాం. నంగ పర్బత్. దీన్ని నేక్డ్ మౌంటైన్ అంటాం అనమాట. నేక్డ్ మౌంటైన్. ఓకే, సో నేక్డ్ మౌంటైన్ అని ఎందుకంటామంటే దీన్ని ఎలివేషన్ అనేది చాలా ఇలా ఉంటుంది, చాలా ఇలా ఉంటుంది అనమాట ఎలివేషన్ అనేది. ఓకే, చాలా వాల్గా ఉంటుంది. సో దీని మీద ఇలా ఎక్కేదానికి అవకాశం తక్కువ. దీని మీద బట్టి మంచు ఏమైపోద్ది అంటే ఎప్పటికప్పుడు కింద పడిపోద్ది. ఇలాగా దీని మీద మంచు అనేది
నిలబడదు దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్వతం ఇలా ఉంది, నంగ పర్వతం ఇలా ఉంది. సో దీని మీద మంచు పడింది అనుకోండి, సో పైన ఉండేదానికి అవకాశం కొద్దిగా ఉంది. సో మంచుతో కవర్ అయి ఉంటుంది ఆ మౌంటైన్. బట్ ఇక్కడ అలా కాదు. ఈ మంచు అంతా ఏమైపోద్ది అంటే కిందకి జారిపోద్ది అనమాట. సో ఎలాంటి మంచుతో కవర్ అయి ఉండదు. మిగతా పర్వతాలన్నీ కూడా మంచుతో కవర్ అయి ఉంటాయి, అంటే వైట్ డ్రెస్ వేసినట్టు ఉంటాయి అనమాట. బట్ దీని మీద ఎలాంటి డ్రెస్ లేనట్టు ఉంటుంది, మంచు అంతా ఉంటుంది, నేకిడ్గా ఉంటుంది అనమాట. అందుకే దీన్ని నేకిడ్ మౌంటైన్ అంటారు. ఓకేనా? ఇంత అలా ఎలివేషన్ ఉంది కాబట్టి దీన్ని కిల్లర్ మౌంటైన్ అని కూడా అంటారు. కిల్లర్ మౌంటైన్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సింధ్ రివర్ అనేది ఇలాగ ట్రావెల్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ నంగ్ పర్వతం టచ్ అయిద్దో, సో ది డైరెక్షన్ మార్చుకొని పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ పాకిస్తాన్లో చిల్లర్ అనే ఏరియా ఉంటుంది. చిల్లర్, ఈ చిల్లర్ అనే ఏరియా దగ్గర పాకిస్తాన్లోకి ఎంటర్ అయింది ఏదంటే సింధు రివర్. ఎంటర్ అయిన తర్వాత ఇలా ట్రావెల్ చేస్తుంది, బాగానే ఉంది. సో ఇదంతా ఈ ట్రావెల్ చేసిన ఏరియా అంతా ఇక్కడ వరకు కూడా హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి, హిమాలయ పర్వతాలు ఉన్నాయి, పర్వతాల్లో ట్రావెల్ చేసింది. ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది, దీన్ని ఏమని పిలుస్తామంటే తర్బాలా అని పిలుస్తాం. ఈ తర్బాలా అనే ఏరియా దగ్గర మైదానంలోకి ఎంటర్ అవుద్ది అనమాట. అప్పటి వరకు మౌంటైన్స్ రాక్లో ట్రావెల్ చేసింది, పర్వతాల్లో ప్రయాణించింది. తర్బాలా వచ్చేసరికి మైదానంలో ఎంటర్ అవుద్ది. ఓకే, సింధు రివర్ పాకిస్తాన్లోకి ఎక్కడ ఎంటర్ అవుద్ది అంటే చిల్లర్ దగ్గర ఎంటర్ అయిపోద్ది. మైదానంలో ఎక్కడ ఎంటర్ అవుద్ది అంటే తర్బాలా అనే ఏరియాలో ఎంటర్ అవుద్ది పాకిస్తాన్లో. అక్కడంతా బాగానే ఉంది. తర్బాలా దాటేసింది, డెంటైడ్ ప్లెయిన్స్ ఇలా ట్రావెల్ చేసి ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, థార్ డెజర్ట్ గుండా ప్రయాణించిద్దని చెప్పి, థార్ డెజర్ట్ గుండా ప్రయాణించి ఇలా వెళ్ళి చివరిన ఇక్కడ పాకిస్తాన్లో కరాచీ అనే ఏరియా ఉంటుంది. కరాచీ, ఈ కరాచీ ఏరియాలో అరేబియా సముద్రంలో కలిసిపోద్ది అనమాట. అరేబియా సముద్రంలో కలిసిపోయింది. సో ఇది సింధు నది పుట్టిన దగ్గర నుంచి కరాచీలో కలిసిపోయినంత వరకు ఎక్కడెక్కడ ట్రావెల్ చేసింది అనేది, రైట్? సో మానస్ సరోవర్ బొకాచుక్ నుంచి కరాచీ వరకు ఇట్ ఈస్ అబౌట్ 2880 కిలోమీటర్స్, 2880 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే మానస్ సరోవర్ నుంచి కరాచీ వరకు. ఓకే, అలా కాదు నాకు ఓన్లీ ఇండియాలో కావాలన్నాం అనుకో, ఇండియాలో కూడా 1114 కిలోమీటర్స్, 1114 కిలోమీటర్లు ఇండియాలో ట్రావెల్ చేస్తుంది. 2880 కిలోమీటర్లు టోటల్ డిస్టెన్స్ అనమాట. టోటల్ లెంత్ ఆఫ్ సింధు రివర్ 2880 కిలోమీటర్స్ అండ్ ఓన్లీ ఇన్ ఇండియా 1114 కిలోమీటర్స్ అనమాట. ఓకే, అది బాగానే ఉంది. అది ఇక్కడ ఉన్నట్లు ఏమని పిలుస్తామంటే లడాక్ రేంజ్ అంటాం. ఇక్కడ ఉన్న దాన్ని ఏమని పిలుస్తామంటే జస్కార్ రేంజ్ అంటాం. జస్కార్ శ్రేణి, లడాక్ శ్రేణి అంటాం. ఇదేమో జస్కార్, ఇదేమో లడాక్. లడాక్కి సో ఏ రేంజ్ల మధ్యలో ప్రవేశిస్తుంది సింధు రివర్ అని అడిగితే లడాక్ రేంజ్కి జస్కార్ రేంజ్కి మధ్యలో ప్రవేశిస్తుంది అనమాట. ఇట్ ఫ్లోస్ బిట్వీన్ జస్కార్ అండ్ లడాక్ రేంజెస్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే లడాక్ రేంజ్, జస్కార్ రేంజ్, సింధు రివర్ జంబ్లింగ్ ఇచ్చేసి నార్త్ టు సౌత్ అరేంజ్ చేయమన్నాడు అనుకో, లడాక్, సింధు అండ్ జస్కార్. ఓకే, అర్థమైంది కదా పాయింట్, రైట్? నార్త్ టు సౌత్ గుర్తుపెట్టుకోవాలా. ఇంకా రివర్ క్యాచ్మెంట్ ఏరియా, నదీ పరివాహక ప్రాంతం అని మాట్లాడుకున్నాం ఇందాక. నదీ పరివాహక ప్రాంతం అంటే ఇప్పుడు దీంట్లో కలిసే దీనికి వాటర్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ ఏరియా మొత్తం రివర్ క్యాచ్మెంట్ ఏరియా కదా. సో అలాంటి క్యాచ్మెంట్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి చూడు ఇండియాలో దీనికి. సో ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరాఖండ్, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఉంది, ఇక్కడ పంజాబ్ ఉంది, ఇక్కడ రాజస్థాన్ ఉంది, ఇక్కడ హర్యానా ఉంది, చండీగఢ్ ఉంది, ఇంకా లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడాక్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా అండ్ రాజస్థాన్ ఇవన్నీ కూడా నదీ పరివాహక రాష్ట్రాలు అన్నమాట. దేనికి? పరివాహక రాష్ట్రాలు. సింధు రివర్కి రివర్ క్యాచ్మెంట్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇవన్నీ కూడా. ఓకే, సో సింధు రివర్కి వాటర్ సప్లై అవుతుంది దీని ద్వారా. అట్ ద సేమ్ టైము ఈ సింధు రివర్ మళ్ళీ దాని ట్రిబ్యూటరీస్ త్రూ ఈ స్టేట్స్ అన్ని వాటర్ని పొందుతున్నాయి అన్నమాట, నీటిని పొందడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పరివాహక రాష్ట్రాలు అని మాట్లాడతాం. ఇంకా సింధు నది గురించి మాట్లాడుకుంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే చూడండి, అరేబియాలో కలిసిపోయే నదులు ఉంటాయి, బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయే నదులు ఉంటాయి, బంగాళాఖాతంలో కలిసిపోయే నదులు ఉంటాయి, అరేబియాలో కలిసిపోయే నదులు ఉంటాయి. ఈ అరేబియాలో కలిసిపోయే నదులన్నీ కూడా మ్యాక్సిమం డెల్టాస్ని ఏర్పాటు చెయ్యవు. దే డోంట్ ఫార్మ్ డెల్టా.
బంగాళాఖాతంలో కలిసేవన్నీ కూడా డెల్టాలను ఏర్పాటు చేస్తాయి. ఓకే, బట్ సో ఇది అరేబియాలో కలిసే సముద్రమే, బట్ ఇది డెల్టాను ఏర్పాటు చేస్తుంది. అదే దీని స్పెషల్. పశ్చిమంగా ప్రవహించి అరేబియాలో కలిసిపోయే నదుల్లో డెల్టాను ఏర్పాటు చేసిన నది ఏదంటే సింధు నది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, బట్ యాక్చువల్గా అరేబియాలో కలిసిపోయే నదులు ఇవి కూడా డెల్టాను ఫామ్ చేయవు. ఓకే, సో ఫామ్ చేసేవి ఏదంటే ఈస్టర్న్ సైడ్ ట్రావెల్ చేసి అనమాట. తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోతే డెల్టాను వస్తాయి. అదే సింధు రివర్ స్పెషల్. ఓకే, ఇంకా దీని స్పెషల్ ఏంటంటే పాకిస్తాన్ నేషనల్ రివర్ అనమాట. ఇది పాకిస్తాన్ నేషనల్ రివర్ ఏదంటే సింధు నది. రైట్, ఎందుకంటే దీంట్లో ఎక్కువ షేర్ ఎవరికి ఉందంటే పాకిస్తాన్కే ఉంటుంది. ఇండియాలో చాలా తక్కువ. ఇండియాలో కంటే పాకిస్తాన్లో ఎక్కువ ఫ్లో ఉంటుంది అనమాట దీనికి. సో వాళ్ళకే యూటిలైజేషన్ ఎక్కువ అనేది ఉంటుంది సింధు రివర్కి. సో అందుకే దీన్ని నేషనల్ రివర్ కింద అనౌన్స్ చేస్తున్నారు పాకిస్తాన్. రైట్, ఇంకా ఇక్కడ తర్బాలా, ఈ తర్బాలా దగ్గర ఒక డ్యామ్ ఉంటుంది సింధు రివర్ మీద. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, దీన్ని ఏమని పిలుస్తామంటే చష్మా డ్యామ్ అంటాం. చష్మా డ్యామ్. సింధు రివర్ మీద ఉన్న డ్యామ్స్ ఏమంటే చష్మా ఒకటి, తర్బాలా డ్యామ్ ఒకటి. ఓకే, రైట్, అది సింధు కోసం. ఇంకా ఏమన్నా తెలిసిన ఉంటే సింధు రివర్ కోసం కామెంట్ చేసి. ఓకే, సో ఇప్పుడు సింధు రివర్కి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి కొన్ని, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ట్రిబ్యూటరీస్ గురించి మాట్లాడదాం. రైట్, సింధు రివర్ గురించి చూసాం. సో ఇప్పుడు దాని ట్రిబ్యూటరీస్ గురించి మాట్లాడదాం. లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో అందరికీ తెలిసిన ఈ ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా జీలం, చినాబ్, రావి, బియాజ్, సట్లెజ్. సో ఇవి ఎక్కడ ఒరిజినేట్ అవుతున్నాయి, ఎక్కడ మెర్జ్ అయిపోతున్నాయి మాట్లాడతాం. ఓకే, చాలా డీటెయిల్గా మాట్లాడతాం, జాగ్రత్తగా విను. సో ఫస్ట్ ట్రిబ్యూటరీ ఏదంటే లెఫ్ట్ సైడ్ దీనికి చూడండి. సో ఇది సింధు. ఇది సింధు రివర్. ఓకే, అదే ఇక్కడ కాబట్టి ఇది రైట్, ఇది లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ జీలం రివర్ గురించి మాట్లాడదాం. ఓకే, సింధు నదికి ఎడమ వైపు ఫస్ట్ ఏదంటే జీలం నది. వాటర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్, ఇట్ ఈస్ జమ్మూ కాశ్మీర్లో మనకి వెరీనాగ్ అనే ఏరియా ఉంటుంది. వెరీనాగ్ జమ్మూ కాశ్మీర్లో. వెరీనాగ్ అనే ఏరియాలో స్టార్ట్ అయిపోద్ది ఈ జీలం రివర్. జీలం రివర్ ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇలా పైకి వెళ్ళిద్ది అనమాట. నార్త్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది, చేసి డైరెక్షన్ మార్చుకుంటుంది. ఇలా డైరెక్షన్ మారుతుంది. ఇలా డైరెక్షన్ మారినప్పుడు ఏమైపోద్ది అంటే అక్కడ చూడండి, ఎప్పుడన్నా ఒక రివర్ డైరెక్షన్ మార్చుకుంది అనుకోండి, అక్కడ ఒక లేక్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఏర్పడింది ఇక్కడ ఒక లేక్, ఇక్కడ ఒక సరస్సు ఏర్పడింది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే ముద్దుగా ఉలార్ లేక్ అంటాం. ఉలార్ సరస్సు అంటాం. ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదంటే ఇదే. ఇది చాలా ఇంపార్టెంట్ రోజు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఉలార్ సరస్సు అనేది, ఉలార్ లేక్ అనేది ఏ నది వల్ల ఏర్పడిందంటే జీలం నది వల్ల ఏర్పడింది. అది దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో జీలం ఇలాగొచ్చి పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయింది. పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి కొంచెం దూరం ట్రావెల్ చేసింది. రైట్, ఇక్కడ ఆపుదాన్ని అక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. వెయిటింగ్ చేస్తుంటే సో ఫస్ట్ జీలం ఇది వెరీనాగ్ దగ్గర ట్రావెల్ అయిపోయింది, ఉలార్ లేక్. రెండోది చినాబ్. సో ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ మెర్జ్ అయిపోతుంది, దాని గురించి మాట్లాడుతున్నాం అంతే. మళ్ళీ డీటెయిల్గా మాట్లాడదాం. ఇక్కడ ఒక నది స్టార్ట్ అయింది, ఇక్కడ ఒక నది స్టార్ట్ అయింది. ఓకే, దీన్ని చంద్ర అంటాం, దీన్ని భాగ అంటాం. చంద్ర, భాగ, ఈ రెండు ఇక్కడ కలిసిపోతాయి. ఓకే, రెండు అక్కడ కలిసిపోతాయి. దీన్ని ఏమని పిలుస్తామంటే బారా లాప్చలా కనుమ అంటాం. బారా లాప్చలా పాస్ అని పిలుస్తాం దాన్ని. సో రెండు కలిసిపోయిన తర్వాత ఇలా ట్రావెల్ చేసి ఇలా పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయింది. సో పాకిస్తాన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇందాక జీలం దగ్గర అక్కడ వెయిట్ చేస్తున్నాను మాట్లాడంగా, ఇది ఇలాగొచ్చి ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది, దీన్ని ట్రిమ్మో అంటాం. ఈ ట్రిమ్మో ఏరియాలో చినాబ్లో కలిసిపోద్ది వచ్చి. సో ఇప్పుడు చినాబ్లో కలిసింది ఏంటంటే జీలం. ఓకే, సో ఇది చినాబ్, ఇది జీలం. ఇప్పుడు జీలం చినాబ్ కలిసిన తర్వాత కూడా ఈ ఫ్లోని ఏమని పిలుస్తామంటే చినాబ్ అనే పిలుస్తాం. ఎందుకంటే జీలంతో కంపేర్ చేసుకుంటే చినాబ్ అనేది చాలా పెద్దది. ఓకేనా, సింధు ట్రిబ్యూటరీస్లో లార్జెస్ట్ ఏదంటే చినాబే. లార్జెస్ట్ ఉపనది, అతిపెద్ద ఉపనది ఏదంటే
చీనాబ్ అని పిలుస్తాం అనమాట. సో చీనాబ్ ఇలా ట్రావెల్ చేస్తుంది, బాగానే ఉంది. అక్కడ ఆపుదాన్ని అలాగా ఆపిసా, ఆపితే అక్కడ చూడు. దీన్ని ఏమని పిలుస్తామంటే రోహతంగ్ పాస్ అంటాం. రోహతంగ్ పాస్. ఇక్కడ ఒక నది స్టార్ట్ అయిపోయి ఇలా ట్రావెల్ చేసి ఇలా పాకిస్తాన్ వెళ్ళిపోద్ది. పాకిస్తాన్లో ఇక్కడ ఒక సిటీ ఉంటుంది, దీన్నే లాహోర్ అంటాం. లాహోర్ అని పిలుస్తాం. సో ఇది కూడా వెళ్ళి ఎక్కడ కలిసిపోయిందంటే చీనాబ్లోనే కలిసిపోయింది. ఇది కూడా వెళ్ళి చీనాబ్ అంటే పిచ్చి ఇన్నట్లకి. సో జీలం చీనాబ్లో కలిసిపోయింది, రావి చీనాబ్లో కలిసిపోయింది. రావి చీనాబ్లో కలిసిన తర్వాత కూడా దీన్ని చీనాబే అంటాం, ఎందుకంటే అదే పెద్దది కాబట్టి. అర్థమైందా? రైట్, బాగానే ఉంది. 3 అయిపోయాయి, 4 చూడు. సో ఇక్కడే ఇంకొక నది స్టార్ట్ అయిపోయింది, దీన్నే బియాస్ అంటాం. ఓకే, థర్డ్ రివర్ ఏదంటే రావి, ఫోర్త్ ఏదంటే బియాస్. 3, 4. లాస్ట్ది సట్లేజ్. లాస్ట్ ట్రిబ్యూటరీ ఏదంటే సట్లేజ్, దేనికి? సింధుకి. సో బియాస్ ఇక్కడ స్టార్ట్ అయింది, రోహతంగ్ పాస్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆగింది. ఇలాగా వెయిట్ చేస్తుంది, ఎవరి కోసం వెయిట్ చేస్తుందో చూడు. ఇందాక మానస్ సరోవర్ దగ్గర సింధు రివర్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నాం, అదే ప్లేస్లో దానికి ప్యారలల్గా ఇంకో నది స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ. చూడండి, మానస్ సరోవర్ దగ్గర ప్యారలల్గా ఇంకొక నది స్టార్ట్ అయ్యి ఇక్కడ. దీన్ని ఏమని పిలుస్తామంటే షిప్కిలా పాస్ అంటాం. షిప్కిలా కనుమ, దీన్ని షిప్కిలా పాస్ అంటాం. ఇక్కడ ఇండియాలో హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయి ఇలా వెళ్ళి దారిలో బియాజ్ని పికప్ చేసుకుని ఇలా వెళ్ళిపోద్ది అనమాట. బియాజ్ని పికప్ చేసుకొని ఇలా వెళ్ళి ఇక్కడే ఉంది చిన్న వెయిట్ చేస్తుంది కదా అక్కడ. చిన్న వెయిటింగ్ అక్కడ దేనికోసం? సట్లేజ్ కోసం. సట్లేజ్ వెళ్ళి చిన్నబ్లో కలిసిపోయింది. ఓకే, సట్లేజ్ కూడా వెళ్ళి చిన్నబ్లో కలిసిపోయింది. రైట్, మొత్తం ఇందులోనే జీలం ఉంది, ఇందులోనే రావి ఉంది, ఇందులోనే బియాజ్ ఉంది, ఇందులోనే సట్లేజ్ ఉంది, మొత్తం చిన్నబ్లోనే ఉన్నాయి. మొత్తం 5 రివర్స్ కాంబినేషన్ ఇది. ఇప్పుడు ఇది నార్మల్ ఫ్లో కాదు ఇప్పుడు ఇది. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 5 రివర్స్ అనమాట. 5 నదుల ప్రవాహం ఇది. ఓకే, అందుకే ఈ ఏరియాని ఏమని పిలుస్తామంటే పంచనాడ్ అంటాం. పంచనాడ్. ఆ స్ట్రీమ్ కూడా పంచనాడ్ అని పిలుస్తాం. సో ఈ స్ట్రీమ్ వెళ్ళి ఏమైపోద్ది అంటే చివరికి ఎందులో కలిసిపోవాల? సింధు నదిలో కలిసిపోయింది అన్నమాట. అర్థమైందా పాయింట్? రైట్, అది. సో ఫస్ట్ జీలం నది వెళ్ళి చినాబ్లో కలిసింది. నెక్స్ట్ చినాబ్ వెళ్ళి జీలంలో కలుపుకుంది అక్కడ. నెక్స్ట్ రావి వెళ్ళి చినాబ్లో కలిసిపోయింది. బియాజ్ వచ్చి సట్లేజ్లో కలిసిపోయింది. ఇది సట్లేజ్, ఇది సట్లేజ్. బియాజ్ని కలుపుకొని వెళ్ళి చినాబ్లో కలిసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే జీలం ఇండియాలో పుట్టింది, పాకిస్తాన్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ చినాబ్ ఇండియాలో పుట్టింది, పాకిస్తాన్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ చూడండి, ఇది బార్డర్. ఇది ఇండియాలో పుట్టాయి, పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయాయి కదా. బియాజ్ ఇండియాలో పుట్టింది, ఇండియాలో ఎంటర్ అయిపోయింది. సట్లేజ్ టిబెట్లో పుట్టి ఇండియాలో ఫ్లో అయ్యి పాకిస్తాన్లో కూడా వెళ్ళింది. ఇక్కడ 3. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ బియాజ్ అనేది ఇండియాలోనే స్టార్ట్ అయిపోయింది, ఇండియాలోనే ఎండ్ అయిపోయింది. స్టార్టింగ్ ఇండియాలోనే, ఎండింగ్ కూడా ఇండియాలోనే కదా. సట్లేజ్ టిబెట్లో స్టార్ట్ అయింది, ఇండియాలో ఎంటర్ అయింది, పాకిస్తాన్లో ఎండ్ అయిపోయింది. 3 సింధు నది ఉపనదుల్లో 3 దేశాల్లో ప్రవహించిన నది ఏదంటే సట్లేజ్ అన్నమాట. ఓకే, సో ఇది దేనికి సంబంధించిందంటే సింధు నది యొక్క ఎడమ వైపు ఉపనదులు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రిబ్యూటరీస్ మీద కొన్ని డ్యామ్స్ ఉన్నాయి, కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ రిజర్వాయర్స్ అవి. సో వాటి గురించి చూద్దాం ఒకసారి. ఓకే రైట్, ఇక్కడ జీలం నది మీద ఒక డ్యామ్ ఉంటుంది. ఇక్కడ దీన్నే మంగళ డ్యామ్ అంటాం. జీలం నది మీద ఉన్న డ్యామ్ పేరే మంగళ. ఓకే, సో ఇక్కడ కూడా ఒక డ్యామ్ ఉంటుంది ఇండియాలో, జమ్మూ కాశ్మీర్లో. దీన్నే యూరీ డ్యామ్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది, యూరీ. మంగళ అండ్ యూరీ డ్యామ్. ఓకే, సో ఇది చినాబ్. దీని మీద ఇండియాకి పాకిస్తాన్కి కాంట్రావర్సీ ఉన్న ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఓకే, ఆ ప్రాజెక్ట్ ఏదో తెలిసిందనుకో నీకు కామెంట్ కొట్టు.
సో చినాబ్ మీద ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే, దీన్ని ఏమని పిలుస్తామంటే బాగ్లిహార్ ప్రాజెక్ట్ అంటాం. చినాబ్ మీద ఏ ప్రాజెక్టులు ఉన్నాయంటే బాగ్లిహార్ ప్రాజెక్ట్ ఉంది ఇది. నెక్స్ట్ సలాల్ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ దూల్ హస్తి, బాగ్లిహార్, సలాల్ అండ్ దూల్ హస్తి, ఈ మూడు కూడా దేని మీద ఉన్నాయి? చినాబ్ నది మీద ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది? రావి రివర్ మీద ఉన్న దాన్ని ఏమని పిలుస్తామంటే, రావి నది మీద ఉన్న ప్రాజెక్టే ఆ డ్యాము, దాన్ని తెయిన్ డ్యామ్ అంటాం. తెయిన్, లేకపోతే ఇంకో డ్యామ్ ఉంది దీని మీద, దాన్ని చమేలీ డ్యామ్ అంటాం. తెయిన్ డ్యామ్ ఉంది దీని మీద, చమేలీ డ్యామ్ ఉంది. 2 డ్యామ్స్ ఉన్నాయి దేని మీద అంటే రావి రివర్ మీద. ఓకే, నెక్స్ట్ బియాస్. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక డ్యామ్ ఉంటుంది, దీన్ని పాంగ్ డ్యామ్ అంటాం సింపుల్గా, పాంగ్. ఓకే, ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది. ఇక్కడ బియాస్ నది మీద ఉన్న రిజర్వాయర్ ఏదంటే ఇక్కడ రాణా ప్రతాప్ సాగర్ రిజర్వాయర్ అంటాం దీన్ని ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సట్లెజ్ రివర్ చూడు, ఇక్కడ బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఉంది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాజెక్ట్ అనమాట ఇండియాలో. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ డ్యామ్ ఏదంటే బాక్రానంగల్ డ్యామ్. ఇది సట్లెజ్ మీద ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళామనుకో ఇక్కడ ఒక బ్యారేజ్ ఉంటుంది, దీన్ని హరికే బ్యారేజ్ అంటాం. హరికే బ్యారేజ్ ఆర్ డ్యామ్ అంటాం అనమాట. సో ఈ హరికే బ్యారేజ్ దీని స్పెషాలిటీ ఏంటో చూడు ఒకసారి. సో ఇక్కడ నుంచి ఒక కాలువ స్టార్ట్ అయిపోద్ది, ఇక్కడ నుంచి ఒక కాలువ తవ్వించారు అనమాట. ఒక కెనాల్ ఉంటుంది. ఈ కెనాల్ ఎక్కడికి వెళ్ళిద్ది అంటే రాజస్థాన్లో డిజర్ట్ ఏరియాకి వెళ్తుంది. రాజస్థాన్లో ఎడారి ప్రాంతాన్ని నీళ్ళు అందించే కెనాల్ ఏంటంటే ఇదే. దీన్ని ఏ కెనాల్ అంటామంటే ఇందిరా కెనాల్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇందిరా కెనాల్. ఈ ఇందిరా కెనాల్ స్పెషల్ ఏంటంటే లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పొడవైన కాలువ ఏదంటే ఇందిరా కాలువ. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే సట్లెజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి, ఏ బ్యారేజ్ నుంచి స్టార్ట్ అవుతుందంటే హరికే బ్యారేజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, రైట్. ఇది జీలం మీద ఉన్న ప్రాజెక్టులు ఏవంటే మంగ్లీ అండ్ యూరి, చినాబ్, సలాల్, బాగ్లిహార్ అండ్ ధూల్ హస్తి, రావి, తెయిన్ అండ్ చమేలీ డ్యామ్స్ ఉన్నాయి ఇక్కడ. బియాస్ మీద పాంగ్ డ్యామ్ ఉంది. ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది, దీన్ని రాణా ప్రతాప్ సాగర్ రిజర్వాయర్ అంటారు. సట్లెజ్ నది మీద బాక్రానంగల్ డ్యామ్ ఉంది, దీని మీద హరికే బ్యారేజ్ ఉంది. హరికే బ్యారేజ్ నుంచి వచ్చిన కెనాల్నే ఇందిరా కెనాల్ అంటారు. సో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా. రైట్. సో లాస్ట్ ఇంకొకటి మిగిలిపోయింది, అదేంటంటే సట్లెజ్కి ఈ ఏరియాలో ఒక రిజర్వాయర్ ఉంది. దీని గురించి ఇది కూడా చూసి ఒకసారి. దీన్నే గురు గోవింద్ సాగర్ అంటాం. గురు గోవింద్ సాగర్ రిజర్వాయర్ అంటాం అన్నమాట. సో ఇది చాలా చాలా డీటెయిల్గా దేని గురించి అంటే లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ సింధు నది ఎడం వైపు ఉపనదుల గురించి ఇదంతా, దాని మీద ఉన్న ప్రాజెక్టుల గురించి. ఓకే, నెక్స్ట్ వీటి గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదు. దీన్ని ఒరిజినల్ ఏం చేయండి, గ్రీక్ లాంగ్వేజ్లో ఏమంటారు, సాంస్క్రిట్లో ఏమని పిలుస్తాము. ఓకే, సో వాటి గురించి కూడా మాట్లాడదాం. రైట్. సో ఫస్ట్ ట్రిబ్యూటరీ ఏంటంటే జీలం అనుకున్నాం. జీలం లెంత్ ఎంతంటే 725 కిలోమీటర్స్ ఉంటుంది. 725 కిలోమీటర్స్ ఉంటుంది. దీన్నే వితస్త అంటాం. వితస్త అని పిలుస్తారు దీన్ని. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ వితస్త అనే పేరు నచ్చకపోయింది అనుకో, దీనికి హైడాస్పస్ అంటాం దీన్ని. హైడాస్పస్. ఓకే, ఈ హైడాస్పస్ అనేది ఎవరి లిటరేచర్ ప్రకారం అంటే గ్రీక్స్ దీన్ని హైడాస్పస్ నది అని పిలిచారు గ్రీకులు. ఓకే, వితస్త ఎందులో ఉంటుంది అంటే మనకి ఋగ్వేదంలో ఉంటుంది. ఋగ్వేదంలో జీలం నదిని ఏమని పిలుస్తారంటే వితస్త. ఓకే, సో అది. సో దీనివల్లే ఉలార్ లేక్ ఏర్పడిందని మాట్లాడుకున్నాం, ఉలార్ సరస్సు. రెండోది చినాబ్. చినాబ్ అనేది ఏ 2 నదుల కలయిక వల్ల ఏర్పడింది ఇది. చినాబ్, చంద్రభాగా. దీన్ని చంద్రభాగా నది అంటాం. ఇది నీకు నచ్చకపోయింది అనుకో, దీన్నే అసీక్ని అంటాం. అసీక్ని నది అని కూడా పిలుస్తారు దీన్నే. ఓకే, అయితే చినాబ్ ఇక్కడ లార్జెస్ట్, అతి పెద్ద ఉపనది అని చెప్పుకున్నాం. అతి
పెద్ద. దీని టోటల్ లెంత్ ఎంతంటే 1180 కిలోమీటర్లు ఉంటుంది, 1180 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. రైట్, చినాబ్ స్పెషాలిటీ ఏంటంటే ఇంకా సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే బాగ్లిహార్ ప్రాజెక్ట్. ఈ బాగ్లిహార్ ప్రాజెక్ట్ అనేది చినాబ్ నది మీద ఉంది. రైట్, మూడోది రావి రివర్. ఈ రావి రివర్ని ఏమని పిలుస్తామంటే పరూషిణి అంటాం, పరూషిణి అని పిలుస్తారు దీన్ని, లేకపోతే ఐరావతి అంటారు. ఐరావతి, పరూషిణి, ఐరావతి ఈ రెండు కాకపోయింది అనుకో ఇంకొక పేరు దీనికి, దీన్నే రివర్ ఆఫ్ లాహోర్ అని పిలుస్తాం. లాహోర్ ఇందాక రావి నది గురించి చెప్పుకున్నప్పుడు లాహోర్ గుండా ప్రయాణిస్తుందని మాట్లాడుకున్నాం. పాకిస్తాన్లో లాహోర్ సిటీ అనేది ఏ నది ఒడ్డున ఉందని అడిగితే రావి నది ఒడ్డున ఉంటుంది. ఓకే రైట్. ఇంకా దీని స్పెషల్ ఏంటంటే ఋగ్వేదంలో దశరాజ గణయుద్ధం ఉంటుంది, దశరాజ గణయుద్ధం అంటాం. వేదనాగర్ కథలో వస్తుంది, ఇది వేదిక్ సివిలైజేషన్లో మాట్లాడతాం దీన్ని, దశరాజ గణయుద్ధం. ఈ యుద్ధం అనేది ఏ నది ఒడ్డున జరిగిందంటే రావి నది ఒడ్డున జరుగుద్ది అనమాట. ఓకే రైట్. ఇంకా జీలం, చినాబ్, రావి అయిపోయాయి. నాలుగోది బియాస్. బియాస్ని ఏమని పిలుస్తామంటే విపసా నది అని పిలుస్తాం దీన్నే. ఓకే, సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలోనే స్టార్ట్ అయింది, ఇండియాలోనే ఎండ్ అయిపోయింది. స్టార్టెడ్ ఇన్ ఇండియా, ఎండెడ్ ఇన్ ఇండియా. ఓకే రైట్. ఫిఫ్త్ వన్ లాస్ట్ది సట్లేజ్ని ఇక్కడ సతుద్రి అంటాం, సతుద్రి. ఓకే, ఈ సట్లేజ్ అనేది టోటల్గా 1400 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే, టిబెట్లో స్టార్ట్ అయింది, ఇండియాలోకి వచ్చింది, పాకిస్తాన్ వెళ్ళింది కదా, టిప్ కదా, సో అందుకే 1400 కిలోమీటర్స్. సో లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏదంటే ఇదే. సింధ్కి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏదంటే సట్లెజ్, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఏదంటే చీనాబ్. ఓకే రైట్. సో ఇది సట్లెజ్ కోసం. ఇది ఈ సింధు యొక్క లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్. ఇప్పటి వరకు లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇది సింధ్ రివర్. ఓకే, సో సింధ్ రివర్కి ఇక్కడ ఈ ఏరియాలో ఒక రివర్ వచ్చి కలిసిపోద్ది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే ష్యోక్ రివర్ అంటాం, ష్యోక్. ఓకే, ఇది చైనాకి మనకి కాంట్రవర్సీ పాయింట్ ఉంది కదా, డిస్ప్యూట్ పాయింట్ ఉంది, గాల్వన్ వ్యాలీ అంటాం. అక్కడ స్టార్ట్ అయిపోయి లడాక్ గుండా ప్రయాణించి సింధు నదిలో కలిసిపోద్ది అనమాట. దాన్నే ష్యోక్ నది అంటాం. రైట్, ఇక్కడ ఇంకో నది కలిసిపోద్ది, దీన్నే గిల్గిత్ నది అంటాం, గిల్గిట్ అంటాం దీన్నే. దీనికే ఇంకొక పేరు, ఈ గిల్గిత్ నదిని ఏమని పిలుస్తామంటే గీజర్ నది అంటాం, గీజర్. సో ఇలాగ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇంకొక నది కలిసిపోద్ది, దీన్నే కాబుల్ రివర్ అంటాం, కాబుల్. దీన్నే ఇంకొక పేరుతో కుబా రివర్ అంటాం. ఓకే, నెక్స్ట్ పాకిస్తాన్లో ఒక నది వస్తుంది, ఒక రివర్ కలిసిపోతుంది, దీన్నే కుర్రం అంటాం. ఇంకొకటి ఉంటుంది, దీన్నే టోచి అంటాం, కుర్రం, టోచి, గొమాల్. ఓకే, సో ఇవి రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అనమాట దేనికంటే సింధు రివర్కి. రైట్, ఇక్కడ ఈ ష్యోక్ రివర్ ఉంది చూడు, దీన్ని ఏమని పిలుస్తామంటే కిల్లర్ రివర్ అంటాం, కిల్లర్ రివర్. తెలుగులో దీన్ని మృత్యు నది అంటాం. చాలా చాలా డేంజర్ రివర్ ఇది. ఓకే, ఈ ష్యోక్ నదికే ఇంకొక చిన్న నది కలిసిపోద్ది ఇక్కడ, దీన్ని ఏమని పిలుస్తామంటే చూడు నుబ్రా నది అంటాం. ఈ నుబ్రా నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అడిగావు అనుకో చెప్తా చూడు జాగ్రత్తగా. చూడండి, ఇక్కడ ఉన్నది పిఓకే, ఇటు సైడ్ ఉన్నదంతా పిఓకే కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కదా, ఇటు సైడ్ ఉన్నది లడాక్.
ఈ రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని ఏమని పిలుస్తామంటే సియాచిన్ హిమనీ నదం. సియాచిన్ హిమనీ నదం అంటాం దాన్ని. సియాచిన్ గ్లేషియర్ అంటాం ఇంగ్లీష్లో. సియాచిన్ గ్లేషియర్. ఈ గ్లేషియర్ నుంచి పుట్టిందే ఈ నుబ్రా నది. ఇది వచ్చి ఎక్కడ కలిసిపోద్ది అంటే షియోక్లో కలిసిపోద్ది. షియోక్ వచ్చి ఎక్కడ కలిసిపోద్ది అంటే సింధులో కలిసిపోద్ది. సింధులో ఎందులో కలిసిపోద్ది అంటే అరేబియా సముద్రంలో కలిసిపోద్ది. ఓకే, సో ఇవి ఇట్ సైడ్ అనమాట. ఇట్ సైడ్ రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అని మాట్లాడుకుంటాం. రైట్, ఇది డీటెయిల్డ్గా దేనికోసం అంటే సింధు నది కోసం. నెక్స్ట్ సో ఈ సింధు రివర్ వాటర్స్ కోసం సో ఇండియాకి పాకిస్తాన్కి ఈ షేరింగ్ విషయంలో కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయన్నమాట. సో దానికోసం అని చెప్పి 1960లో ఇట్ ఈస్ 1960 సెప్టెంబర్ 19th 1960 సెప్టెంబర్ 19వ తారీఖున ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట. దాన్ని ఏమని పిలుస్తామంటే సింధు జలాల ఒప్పందం, సింధు వాటర్ ట్రీటీ అంటాం దీన్నే, సింధు వాటర్స్ ట్రీటీ. ఓకే, సో ఈ ఒప్పందం ప్రకారం, ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం జరిగిందంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఈ అగ్రిమెంట్లో ఫస్ట్ ఏంటంటే ఈ సింధు రివర్కి సంబంధించి సింధు కానీ దాని ట్రిబ్యూటరీస్ కానీ మొత్తం సింధు రివర్ సిస్టమ్కి సంబంధించి 80% వాటా ఎవరిదంటే పాకిస్తాన్ది. ఓకే, ఇండియాది ఎంత పర్సెంట్ అంటే 20%. ఇది ఫస్ట్. రెండోది ఇక్కడ చూడు, ఇక్కడ సింధు ఉంది, సింధు, జీలం, చినాబ్, ఈ 3 రివర్స్ ఉన్నాయి కదా. ఏవి? సింధు, జీలం, చినాబ్. సింధు, జీలం, చినాబ్ ఈ 3 నదులు కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. దీస్ రివర్స్ ఆర్ కంట్రోల్డ్ బై పాకిస్తాన్. ఇంకా మిగిలినవి ఏమున్నాయి? రావి రివర్ ఉంది, రావి, బియాస్, సట్లెజ్, రావి, బియాస్ అండ్ సట్లెజ్. సో ఈ 3 నదులు కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే ఇండియా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఓకే రైట్, ఇవి ఈస్టర్న్ రివర్స్ అంటాం. ద ఈస్టర్న్ రివర్స్ రావి, బియాస్ అండ్ సట్లెజ్ షుడ్ బి కంట్రోల్డ్ బై ఇండియా. ఓకే, అండ్ సింధు, జీలం, చినాబ్ ఆర్ కంట్రోల్డ్ బై పాకిస్తాన్ అకార్డింగ్ టు. మూడోది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇండియాలో ట్రావెల్ చేసిన తర్వాత పాకిస్తాన్లో ఎంటర్ అవుతుంది కదా. ఇండియాలో మనం 7 లక్షల ఎకరాలు, 7 లక్షల ఎకరాల కంటే ఎక్కువ సాగునీటిని వాడకూడదు. సాగునీటిని ఇంతకు మించి వాడకూడదు అన్నమాట. ఓకే, ఈ విషయం రైట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్. 4వది, ఈ ప్రాజెక్టుల మీద, ఈ ఇండియాలో ఉన్న రివర్స్ మీద, ఇండియాలో ఈ నదుల మీద నువ్వు ఎలాంటి ప్రాజెక్ట్ కట్టాలన్నా సరే, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం కదా, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఇక్కడ ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలనుకోండి ఇండియాలో, ఖచ్చితంగా ఎవరి పర్మిషన్ ఉండాలండి? వీళ్ళ పర్మిషన్ ఉండాలి. పాకిస్తాన్ పర్మిషన్ తీసుకున్న తర్వాత వీటి మీద ప్రాజెక్టులు అనేవి కట్టాలన్నమాట. ఓకే, సో ఇదంతా ఏంటంటే ఇక్కడ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందం అంటాం దీన్ని. ఓకే రైట్, దీన్ని బ్రేక్ చేసి మన వాళ్ళు ఏమన్నా ప్రాజెక్టులు కట్టారంటే కట్టారు. దాని గురించి కూడా మాట్లాడదాం, ఇరిగేషన్ అనే టాపిక్లో మాట్లాడదాం. ఓకే, సో ఇది సింధు నదీ వ్యవస్థ, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకే రైట్.